హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా అమ్మ తల్లి నాతో పాటు పనికాస్తా అని రెడీ అయిపోయింది. మరి ఆమెను తీసుకెళ్ళినా లేదా అనేది మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా అందుకోసమనే తనకి ఇట్లా మస్బొట్టు అయితే పెట్టిన. పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మస్బొట్టు పెడతాం కదా, నేను కూడా మా అమ్మ తల్లికి పెట్టిన. ఈ సంవత్సరం వానాకాలంలో మాకైతే ఫుల్ గిరాకీలు అయితే ఉండే, ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు అయితే శాంక్షన్ అయినాయి కదా, అందుకోసమే మాకు ఈ వానాకాలంలో ఫుల్ గిరాకీలు అయితే ఉండే. సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఎన్నో అప్పులు చేసుకుంటాము. ఇంకా అందులో మనకు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందంటే ఎవరు కాదనుకుంటారు. అందుకోసమనే చాలామంది ఇందిరమ్మ ఇల్లు అయితే కట్టుకుంటున్నారు. ఇంకా 5 లక్షల ఇల్లు అయితే కంప్లీట్ కాదు. కాకపోతే ఈ రోజులలో ఇల్లు కట్టుకోవాలంటే ఏం లేదన్నా కానీ ఎంత సింపుల్గా కట్టుకోవాలనుకున్నా కానీ 20 lakhs వరకు అయితే ఖర్చు అవుతుంది. ఇంకా మా వాళ్ళకు కూడా చాలా మందికి ఇందిరమ్మ ఇల్లు అయితే వచ్చినాయి. కాకపోతే వాళ్ళకు ఫస్ట్ బేస్మెంట్ బిల్లులు రాలేదు. ఎందుకోసం అంటే నేమ్స్ మిస్టేక్స్ ఉన్నాయంట. అందుకని మా అమ్మ తల్లిని నాతో పాటు పనికైతే తీసుకెళ్ళలేదండి. ఎందుకంటే కోరి వాళ్ళు తిడతారు, చిన్నపిల్లల్ని రానివ్వరు అక్కడికి. ఇంకా తీసుకెళ్ళినా కానీ అక్కడ ఆడుకోవడానికి ప్లేస్ ఉండదు, ఇంకా కూర్చోడానికి ప్లేస్ ఉండదు, మొత్తం చుట్టూ బండలే ఉంటాయి కదా. అందుకోసమే ఇంటి దగ్గరనే ఉంచిపోయిన మా అమ్మ తల్లిని. ఇంకా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి.